అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా మూడో విడతలో మరింత సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. అందుకోసం మూడింతల బలంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారత్ అవకాశాల స్వర్గమని న్యూయార్క్లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో వెల్లడించారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక దేశాభివృద్ధికి దోహదపడతారని ప్రధాని మోదీ కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులే భారత్కు బ్రాండ్ అంబాసిడర్లని ప్రధాని మోదీ అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యాయని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా మూడో విడతలో మరింత సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామని మోదీ తెలిపారు. అందుకోసం మూడింతల బలంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. భారత్ అవకాశాల స్వర్గమని న్యూయార్క్లోని నస్సావ్ వెటరన్స్ కొలసియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సుకు దాదాపు 13,000 మంది హాజరయ్యారు. మోదీ ప్రసంగించిన సమయంలో వారంతా కరతాళ ధ్వనులు చేశారు. అత్యంత సంక్లిష్టమైన సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చామని మోదీ తెలిపారు. సుపరిపాలన, సుసంపన్న భారత్ సాధన కోసం తన జీవితాన్ని అంకితమిచ్చానని ప్రధాని తెలిపారు. విధి తనను రాజకీయాల వైపు నడిపించిందని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతానని ఏనాడు అనుకోలేదని చెప్పారు. ప్రవాస భారతీయులు ఎక్కడున్నా దేశాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని మోదీ కొనియాడారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో అత్యంత ప్రముఖ గొంతుకలో ఒకటిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. हम ग्लोबल साउथ की भी बुलंद आवाज बन रहे हैं. भारत की पहल पर G20 समिट में अफ्रीकन यूनियन को स्थायी सदस्यता मिली. आज जब भारत ग्लोबल प्लेटफॉर्म पर कुछ कहता है तो दुनिया सुनती है. कुछ समय पहले जब मैंने कहा कि दिस इज नॉट द एरा ऑफ वॉर, तो उसकी गंभीरता सबने समझी. आज दुनिया में कहीं भी संकट आए, भारत फर्स्ट रिस्पॉन्डर के रूप में सामने आता है. कोरोना के समय में हमने 150 से ज्यादा देशों को वैक्सीन और दवाइयां भेजी. कहीं भूकंप आए, कहीं साइक्लोन आए, कहीं गृह युद्ध हो, हम मदद के लिए सबसे पहले पहुंचते हैं. అమెరికా అధ్యక్షుడు బైడెన్ డెలావేర్లో శనివారం ఆయన ఇంటికి తీసుకెళ్లారని, ఆయన ప్రేమ, వాత్సల్యం హృదయాన్ని స్పృశించిందని మోదీ చెప్పారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని, ప్రవాస భారతీయుల విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైందని కొనియాడారు. ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అయితే ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని తన నమ్మకమని చెప్పారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించాలనే గట్టి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మోదీ వివరించారు. బోస్టన్, లాస్ ఏంజల్స్ లో భారత్ 2 కొత్త కాన్సులేట్లను ప్రారంభించనుందని తెలిపారు. మొత్తం ప్రపంచంతో పోల్చినప్పుడు భారత కర్బన ఉద్గారాలు చాలా తక్కువ అని ప్రధాని వివరించారు. पूरी दुनिया की तुलना में एक तरह से यानी कह सकते हैं ना के बराबर है. हमने ग्रीन ट्रांजिशन का रास्ता चुना. प्रकृति प्रेम के हमारे संस्कारों ने हमें गाइड किया. इसलिए हम सोलर, विंड, हाइड्रो, ग्रीन हाइड्रोजन और न्यूक्लियर एनर्जी पर इन्वेस्टमेंट कर रहे हैं. भारत G20 का ऐसा देश है जिसने पेरिस क्लाइमेट गोल्स को सबसे पहले पूरा कर दिया. ప్రవాస భారతీయుల సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 382 జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి గీతంతో పాటు హర్ ఘర్ తిరంగా పాటతో ఆహుతుల్ని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాడ్వే, ఇతర కళాకారుల్ని మోదీ అభినందించారు.